చాలు దేవుని యొక్క వాక్యానికి సమయం ఇద్దాం. మనందరం కలిసి దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో కొన్ని విషయాలు మీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. యాక్చువల్గా ఇది ఎప్పుడో చెప్పాలి నేను, కానీ కొద్దిగా గ్యాప్ అనేది వచ్చింది. కారణం ఏంటంటే, మరి గిద్యోను గురించి దేవుని యొక్క వాక్యములో కొన్ని విషయాలు మనం విన్నాం. పరాక్రమము గల బలాఢ్యుడా అనేటువంటి అంశాన్ని నేను మీకు కొన్ని వారాల క్రితం చెప్పడం జరిగింది. అయితే దాని తర్వాత చెప్దాం అనుకున్నాను, కానీ మదర్స్ డే వచ్చింది. అందుకని మదర్స్ డే గురించి ఆ వాక్యం చెప్పా. ఆ తర్వాత ఇంకొక ఏదో డే వచ్చింది. అలాగా ఫాదర్స్ డే గురించి కొన్ని వారాలు నాకు అలాగా స్కిప్ అయింది. మరలా మరి ఈరోజు ఏ వాక్యం చెప్పాలని సిద్ధపడుతున్నటువంటి సందర్భంలో దేవుడు మరలా నాకు ఆ విషయాలను జ్ఞాపకం చేయటం వలన మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి కొన్ని విషయాలు మరి వాక్యములో నుంచి ధ్యానం చేయటానికి మరి నేను ఇష్టపడుచు ఉన్నాను. ఈరోజు నేను చెప్పేటువంటి అంశం ఏంటంటే, జయించటానికి ఉన్న రహస్యం, విజయానికి రహస్యం, విజయానికి గల రహస్యం, లేకపోతే విజయ రహస్యం అని కూడా అనవచ్చు. ఈ లోకములో మనమందరము ఎన్నో పనులు పెట్టుకుంటూ ఉంటాం, ఎన్నో కార్యక్రమాలు పెట్టుకుంటూ ఉంటాం, ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాం. రకరకాలైనటువంటి మరి పని ఇలా చేయాలి అలా చేయాలి అని అనుకుంటూ ఉంటాం. ఫలానా ఉద్యోగం సంపాదించాలి, ఫలానా వ్యాపారం చేయాలి, లేకపోతే ఫలానాది నేను సంపాదించాలి, సాధించాలి అనేటువంటి ఆలోచనలు మన యొక్క మరి మెదడులో నిత్యము పుడుతూ ఉంటాయి. ఆ యొక్క పుట్టినటు వాటిలో అనేకమైనవి మనము ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అయితే ప్రయత్నాలు చేస్తూ మరి ఉంటే మంచిదే, కానీ చేస్తున్నటువంటి ఆ యొక్క పనిలో, మనం చేస్తున్నటువంటి ఆ యొక్క కార్యక్రమంలో, మనం చేస్తున్నటువంటి అది ఏదైనా కావచ్చు, అందులో ఎంతవరకు విజయాన్ని పొందగలుగుతూ ఉన్నాం, ఎంతవరకు అందులో సక్సెస్ అనేది మనము సంపాదించగలుగుతూ ఉన్నాం. గమనించండి, పిల్లలు పుడతారు, వాళ్ళని పెంచే విషయంలో సక్సెస్ అవుతున్నామా లేదా? వాళ్ళు చదివించడానికి మనం వాళ్ళ స్కూల్లో జాయిన్ చేస్తాం, వాళ్ళు మంచి మార్కులతో పాస్ అయ్యేటట్లుగా సక్సెస్ అవ్వగలుగుతున్నారా లేదా? లేకపోతే మన యొక్క ఆరోగ్య విషయంలో మనం సక్సెస్ అవ్వగలుగుతున్నామా లేదా? మనకు ఉద్యోగంలో, వ్యాపారంలో, పనుల్లో, ప్రయాణాలలో సక్సెస్ అవుతూ ఉన్నామా లేదా? ఇలాగున్న ప్రతి విషయంలో మనము విజయం సాధించాలి. ప్రతి దానిలో మనము సక్సెస్ అనేది మనము సాధించగలిగేటువంటి వారముగా ఉండాలి. ఇక్కడ గిద్యోను గురించి కొన్ని విషయాలు మనము ఆలోచన చేస్తే, గిద్యోను అసలు ఆ యొక్క ఇశ్రాయేలీయులను కాపాడటానికి అతను తనకు తాను ఎలా చెప్పుకుంటూ ఉన్నాడు అంటే, దేవుని యొక్క వాక్యము న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయంలో కనుక మనము గమనిస్తే, అక్కడ 15వ వచనములో గిద్యోను చెప్తున్నటువంటి మాట ఏమంటున్నాడో తెలుసా? నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? తన యొక్క మాటను ఒక్కసారి మనం విందాం. ఏమని చెప్తూ ఉన్నాడు ఇక్కడ అంటే, అసలు నిన్ను ఎవరిని, నా దగ్గర ఏముంది, నా దగ్గర ఏ టాలెంట్ ఉంది, నేను ఎలా ఇశ్రాయేలీయులను రక్షింపగలను? తను మాట్లాడుతున్నటువంటి మాట కారణం ఏంటి? ఆలోచన చేయండి. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఎవరైనా, ఏమండి పలానా చోట వాక్యం చెప్పండి అంటే నేనేం చేస్తాను? వాక్యం చెప్పడానికి వెళ్తాను. కారణం ఏంటి? నేను చేసే పని అది, నా యొక్క పని అది. అలా కాకుండా, ఏమండి మీరు మా ఏరియాకి ఎమ్మెల్యేగా ఉండాలి లేదా ఎంపీగా ఉండాలి అన్నారు అనుకో, నా వల్ల అవుతుందా? నేను కాదు కదా.
అర్థమవుతుంది కదా. ఇక్కడ గిద్యోను అతను ఒక సర్వసాధారణమైనటువంటి ఒక వ్యక్తిగా, అందరితో ఉండేటువంటి రీతిగా, అతను జనరల్గా ఒక సమాజములో, ఒక ప్రాంతములో, ఒక ఊరిలో, ఒక కుటుంబంలో అందరూ ఎలాగైతే ఉంటారో అలాగే ఉన్నాడో, అలాగే అనుకుంటున్నాడు. అటువంటి వ్యక్తి దగ్గరకు వచ్చి, పరాక్రమము గల బలాఢ్యుడా, నువ్వేం చేయాలి? యెహోవా నీకు తోడై ఉన్నాడు కాబట్టి నువ్వు వెళ్ళి ఇశ్రాయేలీయులను రక్షించాలి అని అంటే, గిద్యోను అంటున్నటువంటి మాట ఏమని? దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను. ఇంకొక మాట అంటున్నాడు, నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే. తను అంటున్నటువంటి మాట ఏమని? నా కుటుంబము మా గోత్రములో ఎలాంటిది? ఎన్నిక లేనిది. అంటే ఆ రోజుల్లో గోత్రాలను బట్టి ఈ గోత్రము ఈ పని చేయాలి, ఈ గోత్రము ఈ పని చేయాలి, ఈ గోత్రం ఎలా ఉండాలి, ఆ గోత్రం అలాగ ఉండాలి అన్నట్టుగా గోత్రములను బట్టి వారిని ఉపయోగించుకునేటువంటి వారు. లేవి గోత్రము వారందరూ కూడా ఎలా ఉండాలో తెలుసా? యాజకులుగానే ఉండాలి. వారందరూ కూడా ఆ యొక్క యాజక ధర్మాన్నే చేయాలి తప్ప ఇంకొక పని చేయటానికి లేదు. అలాగున ఈ యొక్క మనష్షే గోత్రములో ఉన్నటువంటి వారు అసలు వాళ్ళకి ఏమీ లేదు, అసలు వాళ్ళు గుర్తించలేదన్నమాట. ఎన్నిక లేనటువంటి వారుగా ఉన్నటువంటి గోత్రములో నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ యొక్క గిద్యోను. అటువంటి గిద్యోను దగ్గరికి వచ్చి పరాక్రమము గల బలాఢ్యుడా అని ఆ యొక్క గిద్యోనుతో దేవుడు మాట్లాడుతూ యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. ఓకే, ఈ ఉదయకాల సమయంలో కొన్ని విషయాలను మనము ఆలోచన చేద్దాం. గిద్యోను విజయానికి గల రహస్యం ఏంటి? గిద్యోను యొక్క విజయానికి గల రహస్యం ఏంటి? ఎందుకంటే గిద్యోను ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులందరినీ రక్షించుకున్నాడు. ఇదంతా కూడా మనందరికీ తెలిసిన విషయాలే. మనమందరం ఆల్రెడీ విన్నటువంటి వాక్యమే. 300 మందితో గిద్యోను వెళ్ళి ఆ యొక్క మిద్యానీయులందరినీ కూడా తరిమివేశను అన్నట్లుగా దేవుని యొక్క వాక్యములో ఈ యొక్క 6, 7, 8 అధ్యాయాలు చదివితే ఈ విషయాలన్నీ ఈ యొక్క అధ్యాయాలలో మనకు కనబడుతూ ఉంటాయి, మనం అర్థం చేసుకోవచ్చు. అయితే గిద్యోను గురించి మనం ఆలోచన చేస్తే ఆ యొక్క గిద్యోను నుంచి మనం ఏం నేర్చుకోగలుగుతాం? గిద్యోను నుంచి మనము ఏమి నేర్చుకోగలుగుతాం? ఇక్కడ గిద్యోను అప్పటికే దొంగచాటుగా, ఎవరికి కనబడకుండా, ఎవరికి తెలియకుండా అతను తన పని తాను చేసుకుంటున్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనకు 11వ వచనములో కనబడుతూ ఉంటుంది. ఎవరికి కనబడకుండా తన పని ఏదో తాను చేసుకుంటూ ఉంటున్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉంటాం. అటువంటి వ్యక్తి దగ్గరికి దేవుడు దూత వచ్చి చెప్తోంది, దేవుడు నీకు తోడు ఉన్నాడు, నువ్వు వెళ్ళి నీ జనాంగమును ఏం చేయాలి? కాపాడాలి. దేవుని యొక్క వాక్యములో అసలు ఆ పరిస్థితి రావడం గల కారణం ఏంటి అంటే, ఇశ్రాయేలీయులందరూ దేవుని దృష్టికి విరోధులుగా, వారు దోషులుగా, చెడిపోయిన వారుగా, మాట వినని వారుగా, లోబడనొల్లని ప్రజలుగా ఉండుట వలన దేవుడు వారినందరిని ఏం చేశాడు? మిద్యానీయుల చేతికి అప్పగించెను అని 6వ అధ్యాయములో మొదటి 2-3 వచనాలలో చదివితే ఈ విషయాలన్నీ మనకు కనబడతాయి. యెహోవా దృష్టికి దోషులైనందున ఏమైపోయారు? దేవుని దృష్టికి దోషులైనందున. గమనించండి, దేవుని దృష్టికి మనం దోషులుగా ఉంటే,
దేవుని దృష్టికి మనము దోషులుగా ఉంటే ఆలోచన చేయండి, మన పరిస్థితులు ఎలా ఉండబోతూ ఉన్నాయి, మన యొక్క స్థితిగతులు ఎలా ఉండబోతూ ఉన్నాయి, ఒకసారి పరిశీలన చేద్దాం. కారణం ఏంటంటే ఎవరైనా సరే ఆయనకు ఇష్టలుగా, ఆయన యొక్క మరి మాట వినేవారుగా నడుచుకుంటూ ఉన్నారనుకోండి, అలాంటి వారిని దేవుడు ఇంకా ఎక్కువగా ప్రేమించేవాడుగా ఉంటాడు. కానీ ఆయన దృష్టికి ఇష్టలుగా ఉండకపోతే, ఇంకా దోషులుగానే మనము మన యొక్క జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉంటే పరిస్థితులు ఏమవుతాయి, మన యొక్క స్థితిగతులు ఏమవుతాయి? గమనించండి. మనమేమనుకుంటామంటే 2-3 సార్లు నేను చక్కగా భోజనం చేయగలుగుతున్నాను, 3 పూటలు తింటున్నాను, నాకు ఏ లోటు లేదు, నాకు ఏ బాధ లేదు, నేనంతా బాగానే ఉన్నాను, నా కుటుంబం బాగానే ఉంది అని అనుకుంటున్నామేమో. అలాగున మనము అనుకుంటున్నామేమో. దేవుని దృష్టికి దోషులుగా ఉంటే మన పరిస్థితులు ఏమవుతాయో మనం ఊహించలేము, మన స్థితిగతులు ఏమవుతాయో మనము ఊహించలేము. కాబట్టి మనము త్వరగా జాగ్రత్త పడి మన యొక్క జీవితంలో సరి చేసుకోవలసినటువంటి మరి విషయాలు ఏమైనా ఉంటే సరిచేసుకొని ఆయన దృష్టికి మనము పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, యథార్థవంతులుగా, నీతిమంతులుగా, ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన బిడ్డలుగా మనము జీవించగలిగితే, గమనించండి, దేవుడు మనకు అన్ని విషయాలలో విజయాన్ని ఇవ్వగలడు. అన్ని విషయాలలో విజయాన్ని ఇచ్చే దేవుడు మన దేవుడు. కాబట్టి ఈ సమయంలో కొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దాం. మరి దేవుని యొక్క వాక్యములో మరి ఈ యొక్క గిద్యోను జీవితంలో నుంచి కొన్ని విషయాలు కనుక మనం ఆలోచన చేస్తే, అతని యొక్క విజయానికి గల రహస్యాన్ని కనుక ఆలోచన చేస్తే, ఒకటి, గిద్యోను యొక్క విశ్వాసమును క్రియారూపకముగా చూపిస్తున్నాడు. తన యొక్క విశ్వాసాన్ని ఎలా చూపిస్తున్నాడు? క్రియారూపకముగా చూపిస్తూ ఉన్నాడు అని వాక్యాన్ని బట్టి మనము చెప్పవచ్చు. ఎలా అంటే, అక్కడ మిద్యానీయులు ఏం చేస్తున్నారు, ఈ ఇశ్రాయేలీలను ఎలా నాశనం చేస్తున్నారు, ఇశ్రాయేలీలను ఏ విషయములో వారిని మరి నష్టపరుస్తున్నారు అంటే, ఒకటి, పంటను ఏం చేస్తున్నారు? పాడు చేస్తున్నారు. ఒకటి, పంటను పాడు చేస్తున్నారు. రెండోది ఏం చేస్తున్నారు? వారికి జీవన సాధనమైనటువంటి గొర్రెలనైనను, ఎడ్లనైనను, ఒంటెలనైనను, గాడిదలనైనను, అలాగున్న జంతువులు ఏది వారు పెంచుకుంటున్నా సరే అది వారికి లేకుండా, దక్కకుండా వాటిని కూడా వారు పాడు చేస్తూ ఉన్నారు అని దేవుని యొక్క వాక్యములో మనకి ఈ యొక్క 4-5 వచనాలలో ఈ విషయాలన్నీ మనకు కనబడుతూ ఉన్నాయి. చూడండి ఒకసారి. పంట లేకపోతే తిండి ఎలా? పంట లేకపోతే తిండి ఎలా? సరే, పంట ధాన్యము కావచ్చు, గోధుమలు కావచ్చు, కొర్రలు కావచ్చు, జొన్నలు కావచ్చు, అలాంటిది ఏదైనా అనుకుందాం. సరే, అది లేకపోయింది. కోడి ఉంది, లేకపోతే గుర్ర ఉంది, మేక ఉంది, ఆవులు ఉన్నాయి, దోళ్ళు ఉన్నాయి, అవి తింటారేమో అనుకోవచ్చు. అయితే ఈ మిద్యానీయులు ఏం చేస్తున్నారు? జంతువులు కూడా లేకుండా చేస్తున్నారు. జంతువులు కూడా లేకుండా చేస్తున్నారు. ఈ జంతువులు ఉంటే కోసుకోవసరంలా, పాలైనా తాగొచ్చు కదా, పాలైనా తాగి బ్రతకొచ్చు కదా జనులు. కానీ అవి కూడా లేకుండా చేసేసారు. ఇప్పుడు చూడండి, తినటానికి ఏం లేదు. ఇప్పుడు పంట అందుబాటులో లేదు, అలాగే జంతువులు కూడా అందుబాటులో లేవు. ఒక మాటలో చెప్పాలంటే వెజ్ లేదు, నాన్ వెజ్ లేదు. ఈ ఇశ్రాయేలుకి ఏం లేదు? వెజిటేరియన్ లేదు, నాన్ వెజిటేరియన్ కూడా లేదు. ఇప్పుడు చెప్పండి ఒకసారి, తినటానికి తిండి లేనటువంటి పరిస్థితి, తినటానికి తిండి లేనటువంటి పరిస్థితి. వాక్యములో ఒక మాట కనబడుతుంది. ఇశ్రాయేలీయుల యొక్క స్థితి ఎటువంటి స్థితికి దారితీసింది అంటే, గిద్యోను ఏం చేస్తున్నాడు? తాను గోధుమలను దొల్లగొట్టుచు ఉన్నాడు.
అంటే తన యొక్క విశ్వాసమును బయటికి కనబడేటట్లుగా, అందరూ చూచే విధముగా, ఎవరు చూస్తా నాకేంటి అన్నట్లుగా తన యొక్క విశ్వాసమును ఏం చేస్తున్నాడు, అక్కడ కంగారు పడకుండా, భయపడకుండా, లేకపోతే ఏదో అయిపోతుందేమో అనేటువంటి భయపడకుండా అతను తన యొక్క పంటను అలాగున చేయటానికి ముందుకు వెళ్ళాడు. గమనించండి, ఇంకొక విషయాన్ని ఇక్కడ మీరు గ్రహించాలి. అలాగున నా పంట నాశనం అయిపోవాలి అని చేస్తున్నాడా? నా పంట ఎవరో ఒకరు ఎత్తునకు పోవాలి అని చేస్తున్నాడా అంటే కాదు. అక్కడ పంట లేనటువంటి పరిస్థితి, తిండి లేనటువంటి పరిస్థితి, వాక్యంలో చదువుతున్నాం మిక్కిలి హీన దశకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయినా సరే ఇక్కడ గిద్యోను తన విశ్వాసమును కనబరచి అక్కడ అలాగున ముందుకు వెళుతూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటి అంటే, దేవుడు సహాయకుడు, దేవుడు విజయాన్ని ఇస్తాడు, దేవుడు నా పక్షమున ఉంటాడు అనేటువంటి అర్థము వచ్చేటట్లుగా గిద్యోను అక్కడ ప్రవర్తించినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము గమనించవచ్చు. గమనించండి, మరి మన జీవితంలో ఎన్ని సందర్భాలలో, ఎన్ని పరిస్థితులలో దేవుని మీద విశ్వాసాన్ని మనము కనపరిచేటువంటి రీతిగానే ఉంటున్నామా, లేక దేవుని యొక్క బిడలుగా మన యొక్క విశ్వాసమును కనబరచలేక ఏదో అయిపోతుంది, ఏదో జరిగిపోతుంది అనేటువంటి భయముతో పేరుకి భక్తి చూపించి, పేరుకి మనము ప్రార్థన అనేటువంటి రీతిగా చెప్పుకుంటూ ఇంకా ఒకవేళ ఈ లోకానుసారమైనటువంటి పరిస్థితుల గుండానే నడుచుకుంటున్నామా? నీ విశ్వాసం ఎలా ఉంది? నీ విశ్వాసము ఎలా ఉంది? ఆలోచన చేయండి. మన మందిరములో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. నాకు ఎంత సంతోషం అంటే వాళ్ళ కుటుంబాలను బట్టి. కారణం ఏంటో చెప్పమంటారా? వేరే పరిస్థితుల్లో, వేరే కుటుంబాలలో, వేరే సంఘాలలో కూడా కావచ్చు, అంత చిన్న పిల్లలకి అంత పాముతారు. ఏం పాముతారు మీకు అర్థమై ఉంటుంది. మందిరానికి వచ్చినా కూడా, మొన్న ఒక చర్చికి వెళ్ళా. చర్చికి వెళ్తే ఆ చర్చిలో చూస్తున్నాను, పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అయ్యగారు ప్రార్థన చేయండి అని ఆయన చేతిలో పెట్టారు. ప్రార్థన చేయండి అని ఆయన చేతులు పెట్టారు. నేనేమో స్టేజ్ మీద ఉన్నా. నేను ఆ బిడ్డను చూసా. ఆ పిల్ల మొహం కన్నా బొట్టే పెద్ద కనబడుతుంది నాకు. నా మనసులో అనుకున్నాను, ఇంతకబ్బా ఇలాంటి ప్రార్థనలు అనుకున్నాను నేను. గమనించండి, అన్యులు అనుకుంటారు అయ్య బాబోయ్ దిష్టి తగిలేదు, అయ్య బాబోయ్ ఏదైపోద్ది, అయ్య బాబోయ్ ఏదైపోద్ది. అది ఎవరి మాట? అది అన్యుల మాట. దేవుడి సన్నిధికి వస్తే, దేవుడు కాపుదలు ఉంటే, దేవుడు మన పక్షాన ఉంటే ఎందుకు భయం మనకి కదా? ఆలోచన చేయండి సార్. ఇక్కడ మనము ఎందులోనైనా విజయం సాధించాలి అంటే, ఎందులోనైనా మనము జయించాలి అంటే విశ్వాసాన్ని మనం కనపరిచే రీతిగా ఉండాలి. మనం ఏం చేయాలి? విశ్వాసమును కనుపరుచు రీతిగా ఉండాలి. నాకు విశ్వాసం ఉంది, నాకు విశ్వాసం ఉందని మనం చెప్పుకుంటూ దానిని మనం కనపరచలేనటువంటి రీతిలో ఉంటే ప్రయోజనం ఏంటి? ఇక్కడ గిద్యోను ఏం చేస్తున్నాడు? పంట కనబడితే పాడవుతుంది అనేటువంటి విషయంలో, ఆ సందర్భంలో అది తెలిసినా కూడా దేవుని మీద విశ్వాసముతో ముందుకు వెళ్తున్నాడు. యోహాను పత్రికలో మనం చదివితే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో చదివితే అక్కడ విశ్వాసంను గురించినటువంటి ఒక మాట మనం చదువుతాం. చూడండి ఒకసారి. చూడండి, దేవుని మూలముగా పుట్టిన వారందరూ ఏం చేస్తారంట? లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే.
ఇక్కడ ఈ యొక్క మాటను మనం అర్థం చేసుకోగలిగితే, ఈ విషయాన్ని కనుక మనం గ్రహించగలిగితే, ఈ లోకమును జయించినటువంటి పరిస్థితి ఏమై ఉన్నదంట? విశ్వాసమే. నీవు ఈ లోకాన్ని జయించడానికి రాజుల అవసరం లేదు, ఈ లోకాన్ని జయించడానికి సైన్యం అవసరం లేదు, ఈ లోకాన్ని జయించడానికి ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి యుద్ధానికి సంబంధించిన యుద్ధోపకరణాలు ఏమీ అవసరం లేదు. కానీ మనము ఈ లోకాన్ని జయించాలి అంటే ఏం కావాలంటే మనకి విశ్వాసమే. నీకున్న విశ్వాసం బట్టి నువ్వేం చేస్తావు? లోకాన్నే జయించగలవు. ఈ లోకములో ఉన్నది అంతటిని నీవు జయించగలవు. అలా జయించాలంటే మనకేం కావాలన్నమాట? విశ్వాసం. సో మన యొక్క విశ్వాసమును మనం ఏం చేయాలి? కనపరిచే రీతిగా మన విశ్వాసం క్రియారూపకముగా ఉండాలి. మన విశ్వాసం క్రియారూపముగా ఉండాలి. క్రియలు లేని విశ్వాసం ఎలాంటిదని వాక్యం చెప్తుంది? మృతమైనటువంటిదంట, సచ్చిన దానితో సమానమంట. ఇది క్రియలు లేని విశ్వాసం. కాబట్టి మన విశ్వాసం క్రియారూపకముగా ఉన్నదా లేదా అని ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము ఆలోచన చేద్దాం. తర్వాత రెండవదిగా ఆలోచన చేస్తే, గిద్యోను ఏం చేస్తున్నాడంటే తన ఎబిలిటీని అక్కడ గుర్తు చేసుకుంటున్నాడు. తన శక్తి సామర్థ్యములను దేవుని దగ్గర, దేవా నా పరిస్థితి ఇది, నా పరిస్థితి ఇది, నేను ఎలా జయించాలి? ఇంత చదివాము కదా 15వ అధ్యాయంలో 15వ వచనంలో చదివాము కదా, నేను ఎలా, నా వల్ల ఎలా? కారణం ఏంటంటే ఒకటి, నేను ఎవరినే మనష్షే గోత్రమునకు చెందినవాడని. ఆ గోత్రమేమో ఎన్నిక లేనటువంటి గోత్రం. అదొక రీజన్ చెప్తున్నాడు. ఇంకొక రీజన్ ఏం చెప్తున్నాడో తెలుసా? ఏమంట? నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నాను. ఇంకొకటి ఏంటంట? నేను ఎలాంటి వాడిని? ఆఖరోడిని. ఇప్పుడు చాలా సందర్భాలలో ఈ మాట వింటూ ఉంటాం. ఏ ఇంట్లో కూడా పెద్దోడుగా పుట్టకూడదంట. ఏ ఇంట్లో కూడా ఎలా పుట్టకూడదంట? పెద్దోడుగా పుట్టకూడదంట. ఏ అంటే మొత్తం బరువు బాధ్యతలు అన్నీ కూడా ఎవరి మీద పడితే పెద్దోడి మీద పడిపోతాయి అన్నట్లుగా చెప్తూ ఉంటారు. గమనించండి ఒకసారి. కొన్నిసార్లు పెద్దోళ్ళకు పుట్టిన వాళ్ళకి ఆ బాధ్యతలు తప్పవు. నాకులాగా ఇంకా మన మందిరంలో కొంతమంది ఇంట్లో మొదట పుట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఈ యొక్క బాధ్యతలన్నీ కూడా ఎలాగుంటాయో తెలిసినటువంటి విషయాలే. సరే, జనరల్గా పెద్దవాళ్ళకి బాధ్యత ఎక్కువ అనేది చెప్తూ ఉంటారు. పెద్దోళ్ళగా పిల్లలు ఏం చేయకూడదో మాట్లాడరా. ఇప్పుడు చిన్నోళ్ళకి కోపం వచ్చేద్ది, నాకు టాలెంట్ లేదా, నాకు అర్హత లేదా, నేను చేయకూడదా అనేటువంటి ఆలోచనలు వచ్చేస్తాయి. ఓకే, ఇక్కడ గిద్యోను ఏమంటున్నాడంటే నేను ఎవరినే కనిష్ఠుడనైనటువంటి నేను ఎలా చేయాలి? ఇది గిద్యోను చెప్తున్నటువంటి విషయాలు. సరే, గిద్యోను చెప్పినటువంటిది తన ఆలోచన విధానంలో కరెక్టే కావచ్చు, తన యొక్క ఉద్దేశములో నేను సత్యము మాట్లాడుతున్నాను కదా అని అనుకోవచ్చు. ఓకే కరెక్టే కావచ్చు. కానీ కొన్నిసార్లు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా కూడా దేవుడు చిన్నవారిని ఉపయోగించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. పెద్దవారు ఉన్నా కూడా
చిన్నవారితో దేవుడు కొన్ని కార్యాలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేవుని యొక్క వాక్యములో యాషావు పెద్దోడు, యాకోబు చిన్నోడు. కానీ దేవుడు యాకోబు ద్వారా ఈ యొక్క లోకములో ఇశ్రాయేలు జనాంగం అనే దానిని దేవుడు కలిగించుకున్నాడు. లేకపోతే దావీదుకు అన్నలున్నారు, అన్నలు మంచి యుద్ధములో ప్రావీణ్యత కలిగిన వారు. కానీ ఆ యొక్క యుద్ధ ప్రావీణ్యత కలిగినటువంటి వారు ఉన్నను వారు ఏమి చేయలేనటువంటి సమయంలో, ఏమి తినటువంటి దావీదు, బాలుడైన దావీదు ఆ రోజుల్లో వెళ్ళి గొలియాతుని ఏం చేశాడు? యుద్ధములో జయించినట్లుగా వాక్యములో మనము చూస్తూ ఉంటాం కదా. సో జనరల్గా పెద్దోళ్ళే చేయాలని కాదంటల్లా, కానీ ఒకవేళ దేవుడు ఎన్నుకుంటే, ఒకవేళ దేవుడు నిలబడితే ఎవరైనా సరే ఆ పని చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. కొరింథీయులు రాసిన మొదటి పత్రికలో అక్కడ మొదటి అధ్యాయము 29వ వచనంలో చదివితే, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడంట. దేవుడు ఎలాంటి వాడు? దేవుడు బలవంతులైన వారిని సిగ్గుపరచటానికి ఆయన బలహీనులను ఎన్నుకున్నవాడు. జ్ఞానులైన వారిని సిగ్గుపరచడానికి దేవుడు ఆలోచన చేయండి. దేవుడు ఏర్పాటు చేసుకుంటే, దేవుడు నిలబెడితే, దేవుడు చూస్ చేసుకుంటే ఇంకా ఆ యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయో మనం ఒకసారి గమనించవచ్చు. మనం అనుకుంటాం నేను ఎన్నిక లేని వాడను, మనం అనుకుంటాం నేను బలము లేని వాడను, మనం అనుకుంటాం అబ్బే నా వల్ల ఏమవుతుంది. కానీ దేవుడు నీకు తోడుగా ఉంటే నీ వల్ల సమస్తము దేవుడు సాధ్యపరుస్తాడు. నీ వల్ల నిన్ను ఉపయోగించి దేవుడు ఏ కార్యమునైనా ఆయన సఫలము చేయగలడు. కాబట్టి దేవుని యొక్క వాక్యములో కొన్ని విషయాలు గనక మనం గమనిస్తే, దేవుడు గిద్యోను అంటున్నాడు, అసలు నేనేంటి ప్రభువా, నేను ఎన్నిక లేని గోత్రములో ఉన్నాను, లేకపోతే నేను కనిష్ఠుడను అని తన బలహీనతను గుర్తించి దేవుని దగ్గర చెప్పుకుంటున్నాడు. ఆలోచన చేయండి. ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా మనం గొప్పకి పోకూడదు. ఎందులోనూ కూడా మనము గొప్పకి పోకూడదు. నీ స్థితి దేవునికి తెలుసు. దేవుని దగ్గర మనం మన స్థితిని ఒప్పుకునేవారుగా ఉండాలి. తర్వాత ఇంకొక విషయాన్ని మనం ఆలోచన చేస్తే, గిద్యోను జీవితంలో ఆ గిద్యోను ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు అని మనం గమనిస్తే 16వ వచనం చదువుదాం చూడండి. చూడండి, దేవుడు ఒక మాట అంటూ ఉన్నాడు గిద్యోనుతో. ఏమని? ఒక మనుషుని చంపితే ఎలా చంపుతావో అలాగున మిద్యానీయులను ఏం చేస్తావు? నీవు హతము చేయుదువు. ఒక వ్యక్తిని నువ్వు హతము చేసినట్లుగా మిద్యానీయులను హతము చేస్తావు. ఇది దేవుడు గిద్యోనుతో చెప్పినటువంటి మాట. ఒక వ్యక్తిని హతము చేసినట్టుగా మిద్యానీయులను హతము చేస్తావు. ఓకే, ఈ యొక్క మాటను గనక మనం ఆలోచన చేస్తే, ఈ విషయాన్ని గనక మనము ఆలోచన చేస్తే, గిద్యోను జీవితంలో దేవుడు ఈ మాట చెప్పిన తరువాత దీని ముందేమన్నాడు గిద్యోను? ఇది ఎలా సాధ్యం? ఇది ఎలా చేయగలను? నేను ఎన్నికలను గోత్రం నుంచి వచ్చిన వాడను, లేకపోతే నేను కనిష్ఠుడను, ఇవన్నీ చెప్పాడు కదా. దీనికి దేవుడు ఏమిచ్చాడు రెస్పాన్స్? ఒకని హతము చేసినట్లుగా మిద్యానీయులను హతము చేస్తావు. గిద్యోను చెప్పిన తర్వాత అవునా అలాగా సర్లే అన్నాడా దేవుడేమన్నా? గిద్యోనుతో కనిష్ఠుడువా, సరే అలాగే ఉండిపో అన్నాడా?
ఎన్నిక లేని వాడువా, సరే అలాగే ఉండిపో అన్నాడా? మనం అనుకుంటాం అలాగా. మనం అనుకుంటాం ఏమని, ఈ పని నేను చేయకుండా ఉంటే, ఈ కష్టం నాకు రాకుండా ఉంటే, ఈ బాధ్యత నాకు రాకుండా ఉంటే అబ్బా ఎంత బాగుండు అన్నట్టుగా మనం అనుకుంటాం. గమనించండి, దేవుడు గిద్యోను ద్వారా ఆయన ఇశ్రాయేలును కాపాడాలనుకున్నాడు, మాట్లాడాడు. గిద్యోను తన విశ్వాసమును కనబరుచుచున్నటువంటి రీతిగా దేవుడు గిద్యోనుని చూస్ చేసుకున్నాడు. గిద్యోనుతో మాట్లాడితే, అయ్యో నేను ఎలాగా అంటే, ఒకరిని నువ్వు హతము చేసినట్లుగా మిద్యానీయులందరినీ హతము చేస్తావు అని దేవుడు చెబితే, అక్కడ ఈ యొక్క గిద్యోను ఏం చేశాడో ఒకసారి ఒక విషయాన్ని మనము ఆలోచన చేద్దాం. గిద్యోను ఏం చేశాడు, ఆయన ఏం చేశాడో ఈ విషయం నేను ఆల్రెడీ ఇంతకుముందు వాక్యంలో చెప్పేశాను కాబట్టి ఆ విషయాన్ని నేను చెప్తాను. నెక్స్ట్ ఇంకొక విషయాన్ని ఇదే అధ్యాయంలో ఉంది, ఆ విషయాన్ని నేను ఈరోజు మీకు చెప్పడానికి ఇష్టపడుతాను. ఎందుకంటే చెప్పి సమయం పోనివ్వటం నాకు ఇష్టం లేదు. ఒకటే, నువ్వు అక్కడ ఉండు, నేను లోపలికి వెళ్ళి నేను నీ కొరకు మరి అర్పణ సిద్ధపరిచి తీసుకొస్తానని చెప్పేసి అంటాడు. ఇవన్నీ ఈ యొక్క 17, 18, 19, 20, 21 వచనాల వరకు ఈ విషయాలన్నీ ఉంటాయి. అది మీరు ఇంటికి చదవండి, మరలా గుర్తు వస్తుంది. అయితే నేను చేద్దాం అనుకున్నటువంటి విషయం ఏంటంటే, 24వ వచనాన్ని కనుక మనము గమనిస్తే, చూడండి 23వ వచనం చదువుదాం. అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడకము, నీవు చావవని అతనితో సెలవిచ్చాను. అక్కడ గిద్యోను ఏం చేశాడు, యెహోవా నామమున బలిపీఠము కట్టి పేరు పెట్టాను. నేటి వరకు అది అబీయెజ్రీయేలీయుల ఒఫ్రాలో ఉన్నది. ఇక్కడ మనం ఒక విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, ఈ గిద్యోను ఏం చేశాడు అని మనము వాక్యములో చూస్తే, యెహోవా నామమున బలిపీఠము కట్టెను. ఏం చేశాడంట, యెహోవా నామమున దేవునికి ఒక బలిపీఠమును కట్టెను. బలిపీఠం కట్టడంలో ఏమైనా స్పెషల్ ఉందా, విచిత్రం ఉందా, లేకపోతే ఎవరైనా కట్టగలిగేదే కదా అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ ఒక విషయాన్ని మనము చూడాలి, ఇక్కడ ఒక విషయాన్ని మనము గ్రహించాలి. ఏంటి ఆ విషయం అంటే, దేవుడి యొక్క వాక్యములో మరి ఒక విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, ఈ గిద్యోను యొక్క తండ్రి ఏం చేసేవాడో తెలుసా? గిద్యోను యొక్క తండ్రి ఏం చేస్తున్నాడో తెలుసా? గిద్యోను యొక్క తండ్రి యొక్క పనింటో తెలుసా? మనం కిందకి చదువుకుంటూ వెళ్తే 25వ వచనంలో చదివితే మాకు అర్థమైపోద్ది గిద్యోను తండ్రి ఏం చేసేవాడంట. నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల 2వ ఎద్దును తీసుకుని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును నరికివేసి. చూడండి, ఇక్కడ గిద్యోను యొక్క తండ్రి ఏం చేస్తున్నాడు? అతను కూడా బలిపీఠంలో కడుతున్నాడు. కానీ ఎవరు కడుతున్నాడు? బయలుదేవతకు కడుతున్నాడు. గిద్యోను తండ్రి ఏం చేసేవాడుగా ఉన్నాడు? బయలుదేవతకు బలిపీఠములు కట్టేటువంటి వాడుగా ఉన్నాడు. దేవతలకు బలిపీఠము కట్టడం మాత్రమే కాదు, దానికి పైగా దేవతా స్తంభములను నిర్మించిన వాడుగా, నిలబెట్టిన వాడుగా, కట్టించిన వాడుగా దేవుని యొక్క వాక్యములో గిద్యోను యొక్క తండ్రి గురించి మనము చదువుతూ ఉన్నాం. ఒక్కసారి ఆలోచన చేయండి. తండ్రేమో బయలుదేవతకి బలిపీఠములు కట్టి దేవతా స్తంభము నిలబెట్టి అలాంటి పని చేస్తున్నటువంటి ఇంటిలో అతని కుమారుడిగా గిద్యోను ఇప్పుడు ఏం చేస్తున్నాడు? గిద్యోను ఏం చేస్తున్నాడు? యెహోవాకు బలిపీఠం కడతా ఉన్నాడు. ఆలోచన చేయండి.
ఇదేమైనా సర్వసాధారణమైన విషయమా? ఇదేమైనా సర్వసాధారణమైన విషయమా? ఇంట్లో ఉన్న వాళ్ళకి వ్యతిరేకమైనటువంటి ఒక పని చేయటం అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? ఒక బలిపీఠమును దేవునికి కడతామంటే ఆ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? ఆలోచన చేయండి. ఇంట్లో వాళ్ళు ఏమంటారో, నా తండ్రి ఒప్పుకుంటాడా లేదా, ఇవన్నీ పక్కన పెట్టాడు. ఏం చేస్తున్నాడు? దేవుని కొరకు ఒక బలిపీఠాన్ని కట్టాడు. దేవుని కొరకు నిలబడ్డాడు. దేవుని కొరకు అక్కడ పోరాటమైనా సరే ముందు ఇంటిలో నుంచే నేను విజయం సాధించాలి అన్నట్లుగా దేవుని కొరకు ఆ ఇంటిలో దేవుని కొరకు నిలబడినటువంటి వ్యక్తిగా గిద్యోను గురించి మనము చదువుతూ ఉన్నాం. ఆలోచన చేయండి. మన జీవితంలో మన ఇంట్లో దేవుని కొరకు ఎంతవరకు నిలబడగలుగుతూ ఉన్నాం? మనము దేవుని బిడ్డలుగా మన ఇంటిలో ఎంతవరకు నిలబడగలుగుతూ ఉన్నాం? ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవుని యొక్క వాక్యములో ఇక్కడ దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నువ్వు ఒకరిని చంపినట్టుగా ఏం చేస్తావు? మిద్యానీయులను చంపుతావు. అంటే దేవుడు కట్టమనలేదు ఇక్కడ బలిపీఠం. దేవుడు బలిపీఠం కట్టు అని చెప్పలా. కానీ గిద్యోను తన మనసులో నేను దేవుని కొరకు నిలబడుతున్నాను, నేను దేవుని బిడ్డగా ఉండబోతున్నాను, నేను దేవుని యొక్క మాట ప్రకారముగా నడిచేటువంటి వ్యక్తిగా ఉండబోతున్నాను అనేటువంటి ఉద్దేశముతో ముందు తాను ఏం చేశాడు? అక్కడ బలిపీఠమును కట్టి, అంత మాత్రమే కాదు, అక్కడ ఒక పేరు పెడతా ఉన్నాడు. ఏమని? సమాధానకర్త. యెహోవా సమాధానకర్త అనేటువంటి పేరు కూడా అక్కడ పెడతా ఉన్నాడు. అంటే సీక్రెట్గా ఎక్కడో ఎవరికి కనబడకుండా ఎవరికి తెలియకుండా చేస్తున్నటువంటి పని అయితే కాదు. ఇది అందరికీ తెలిసేటట్లుగా, అందరికీ కనబడేటట్లుగా అక్కడ బలిపీఠమును కట్టాడు. అంత మాత్రమే కాదు, అక్కడ నెక్స్ట్ ఏం చేశాడు అని ఆలోచన చేస్తే దేవుడు చెప్పినటువంటి రీతిగా తన తండ్రి ఏ బలిపీఠం అయితే కట్టాడో, తన తండ్రి ఏ విగ్రహాన్ని అయితే నిలబెట్టాడో, తన తండ్రి దేవునికి విరోధముగా వ్యతిరేకముగా ఏ దేవతా స్తంభములు అయితే నిలబెట్టాడో వాటిని పడగొట్టు అంటే గిద్యోను ఆ నైట్ ఏం చేశాడో తెలుసా? కొంతమందిని తీసుకుని వెళ్ళి అవన్నీ పడగొట్టేశాడు. దేవుని యొక్క వాక్యములో మనము 27, 28 వచనాలు చదివితే ఈ విషయాలన్నీ మనము చదువుతూ ఉంటాం. యెహోవా తనతో చెప్పినట్లు చేసెను. 27వ వచనం. యెహోవా తనతో చెప్పినట్లు చేసెను. ఏం చేశాడు అంటే తన పితరుల కుటుంబమునకును ఆ ఊరి వారికి భయం ఉంది. తన ఇంటి వారు ఏం చేస్తారో తెలియదు, ఆ ఊరి వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. భయపడి ఏం చేశాడు? పగలు చేయకుండా నైట్ టైం చేశాడు. మొత్తానికి దేవుడు చెప్పింది ఏం చేశాడు? పడగొట్టేశాడు. ఆలోచన చేయండి. సింపుల్ పని కాదు, ఈజీగా అయ్యే పని కాదు. ఒక బలిపీఠం పడగొట్టడం అంటే, ఒక దేవతా స్తంభాన్ని పడగొట్టడం అంటే మాటలు కాదు. కానీ గిద్యోను ఏం చేశాడు? దేవుని మాట చెప్పున చేశాడు. దేవుని యొక్క మాట చెప్పున చేశాడు. ఆ ఊరోళ్ళందరూ ఏమన్నారు? చంపేద్దాం, పొడిచేద్దాం, నరికేద్దాం, ఎవడాడో చేసింది, రమ్మను అన్నట్టుగా వాళ్ళు కూడా మాట్లాడినటువంటి మాటలు దేవుని యొక్క వాక్యములో మనము చదువుతూ ఉంటాం. సరే, ఏదేమైనా గిద్యోను అయితే తన విజయానికి ఉన్నటువంటి రహస్యం ఏంటంటే, ఆ యొక్క గిద్యోను ఒక ప్రాధాన్యత కలిగినటువంటి వ్యక్తిగా నిలబడ్డాడు. ఎలా నిలబడ్డాడు? ఒక ప్రాధాన్యత కలిగినటువంటి వ్యక్తిగా, దేవుని మాట చెప్పున
నువ్వు ఒక్కడిని చంపునట్టుగా మిద్యానీయులను నీవు హతము చేస్తావు. ఆ ఒక్క మాటకి గిద్యోను ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రాధాన్యత ఇచ్చాడు. ఓకే, దేవుడు చెప్పాడు, ఆయన చేస్తాడు. దేవుడు చెప్పాడు, ఆయన చేస్తాడు అని అతను ప్రాధాన్యత ఇచ్చాడు దేవుని మాటకి. 3 విషయాలు చెప్పినప్పటికీ 3 విషయాలు చెప్పా. 1, విశ్వాసమును క్రియారూపకముగా చూపించాడు. 2, తన బలహీనతలను దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. 3, సరైనటువంటి ప్రాధాన్యతను ఇచ్చినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి? నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే దేవుని యొక్క సహాయము కొరకు, దేవుని యొక్క నడిపింపు కొరకు ఎదురు చూస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క నడిపింపు కొరకు ఎదురు చూచేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అయితే ఈ లోపల మరి దేవుని దగ్గర దేవా ఇలాగా అలాగా అన్నట్లుగా 2 విషయాలను అడిగాడు గిద్యోను. 1, నేలంతా కూడా పొడిగా ఉండాలి, గొర్రెబొచ్చు మాత్రమే తడవాలి అని దేవుని దగ్గర అడిగాడు. ఓకే, తెల్లారు లేచి చూసేసరికి గిద్యోను ఏమైతే కోరాడో ఆ ప్రకారంగా నేలంతా ఎండి ఉంది, గొర్రెబొచ్చు తడిచి ఉంది. ఆ తర్వాత ఏమన్నాడు? ప్రభువా, ఇంకొక్కసారి నీ కోపం నా మీద రాకూడదు అని ఈసారి దానికి వ్యతిరేకంగా గొర్రెబొచ్చు ఒక్కటే పొడిగా ఉండాలి, నేలంతా ఏమైపోవాలి? తడిచిపోవాలి. దేవుడు గిద్యోను అన్నట్లుగా అలా కూడా దేవుడు చేశాడు. దేవుడు గిద్యోను అన్నట్లుగా అలా కూడా చేశాడు. గమనించండి, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే కదా. కాబట్టి దేవుడు అలా చేశాడు. అప్పుడు గిద్యోను అర్థం చేసుకున్నాడు, ఓకే, ఇది దేవుడు నాకు ఇచ్చిన సూచన. దేవుడు నాకు ఇచ్చిన, నేను అడిగినటువంటి సూచనను దేవుడు చేసి చూపించాడు. కాబట్టి ఇంకా నేను వెళ్ళొచ్చు, ముందుకు కొనసాగొచ్చు అని ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. తీసుకుని అక్కడ ఏం చేస్తా ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే ఒక మీటింగ్ పెట్టాడు. అక్కడ ఇశ్రాయేలీయులందరితో ఒక మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టి ఏం చేస్తా ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే ఆ ఇశ్రాయేలీయులలో ఆ వాక్యములో చూస్తే 2వ వచనం 7వ అధ్యాయం, యెహోవా నీతోనున్న జనులు, దానికంటే ముందు మనం ఆలోచన చేస్తే గిద్యోను ఏం చేశాడు అంటే ఇశ్రాయేలీయులందరినీ ఏర్పాటు చేసుకుని అందులో 32,000 మందిని ఇతను ఏం చేశాడంట? సెలెక్ట్ చేసుకున్నాడంట. ఇతను 32,000 మందిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ యొక్క వాక్యములో మనము చదివితే ఒక మాట 2వ వచనంలో కనబడుతుంది. వారందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే చాలా బలవంతులు, లేకపోతే ఒక మంచి నైపుణ్యత కలిగిన వాళ్ళు, మల్టీ టాలెంటెడ్ అంటారు చూడండి, అలాంటి వ్యక్తులు అనుకుందాం కాసేపు. అయితే దేవుడు అంటూ ఉంటాడు, నీవు విజయాన్ని సాధించిన తర్వాత నీ నోటంట వచ్చే మాట ఎలా ఉండబోతుంది? నా బాహుబలము చేత నాకు రక్షణ వచ్చింది అని నువ్వు ఎక్కడ అనుకుంటావో దానిని బట్టి నిన్ను నీవు అతిశయించుకుంటావేమో. కాబట్టి వీళ్ళందరితో వెళ్ళడం కాదు, ఏమవ్వాలి? నువ్వు అందులో నుంచి కొంతమందిని పంపించేయాలి. అంటే అప్పుడు ఒక మాట, మీలో ఎంతమంది భయపడుతున్నారో వెళ్ళిపోండి అంటే ఏమయ్యారు? 3వ వచనంలో కనబడుతుంది, 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. గిద్యోనేమో ఈడు తోపు ఈడు తురుము అన్నట్టుగా చాలా మందిని తీసుకొచ్చాడు. కానీ ఎవరెవరికి భయం వణుకు వెళ్ళిపోండి అంటే పరుగుని 22,000 మంది వెళ్ళిపోయారంట. ఎంతమంది మిగిలారు? 10,000 మంది మిగిలారు. 10,000 మంది అంటే ఈ 10,000 మంది ఎవరన్నమాట? భయం లేని వాళ్ళు, వణుకు లేని వాళ్ళు. ఈ 10,000 మంది ఎవరు చెప్పండి? భయం లేని వాళ్ళు,
వణుకు లేని వాళ్ళు. ఎందుకంటే ఇందాక చదివాము కదా, ఎవరైతే భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళాలి అని నువ్వు ప్రకటించు అంటే 22,000 మంది వెళ్ళిపోయారు. మరి ఈ 10,000 మంది ఎవరన్నమాట? భయం లేని వారు అని చెప్పుకోవచ్చు, వణుకు లేని వారు అని కూడా మనము చెప్పుకోవచ్చు. కానీ దేవుడు ఆ 10,000 మందిని చూచి అబ్బబ్బే వీళ్ళు కూడా ఎక్కువే, వీళ్ళు కూడా ఎక్కువే. కాబట్టి వీళ్ళందరికీ ఇంకొక టెస్ట్. ఏం టెస్ట్ అంటే నీటి దగ్గర తీసుకుని వెళ్ళి వీళ్ళందరితో నీళ్ళు తాగించు అన్నాడు. వీళ్ళందరితో ఏం చేయాలి? నీళ్లు తాగించు అన్నాడు. ఈ 10,000 మంది నీళ్లు తాగుతూ ఉంటే ఈ 10,000 మంది నీళ్లు తాగారు. అందులో 2 రకాలుగా తాగారు. అందులో 2 రకాలుగా తాగినటువంటి వాళ్ళను 300 మంది ఒకలాగా తాగారు, మిగతా 9,700 మంది మరొకలాగా తాగారు అని వాక్యాలలో మనకి కనబడుతుంటుంది. 5వ వచనంలో చదివితే ఈ విషయాలన్నీ మనకు కనబడుతూ ఉంటాయి. ఇక్కడ వాక్యంలో మనం చదివితే కుక్క గతికినట్లుగా తలకాయ నీటిలో పెట్టేసి అని తాగేశారు అని వాక్యంలో మనం చదువుతున్నాం కదా. ఆలోచించాడు. కొంతమంది ఇంట్లో వాళ్ళే ఎవరో ఖర్చు పెట్టుకుని తాగితే ఆ గ్లాసులను కూడా చాలామంది తాగలేనటువంటి పరిస్థితులు కొంతమంది ఇంట్లో మనము చూస్తూ ఉంటాం. మరి అలాంటిది 9,700 మంది మూతి పెట్టి తాగుతూ ఉంటే, నాలుగుతో అని చెప్పి తాగుతూ ఉంటే ఏంటి అసలు? అవునా? ఓకే, ఇక్కడ మీకు ఒక విషయం చెప్తా. వీళ్ళందరూ ఎవరో? ఈ 10,000 మంది ఎవరో? దేనికోసం సెలెక్ట్ చేయబడిన వారు? మిద్యానీయులతో యుద్ధం చేయడానికి సెలెక్ట్ చేయబడిన వారు కదా. ఈ యుద్ధం చేసేటువంటి వారు ఎలా ఉండాలి? శ్రీనన్ను అడగండి, చెప్తారు. యుద్ధంలో వాళ్ళు చేసేటువంటి ఆ యొక్క బాధ్యత చేసేటప్పుడు వాళ్ళు ఎలా ఉండాలి అంటే అలర్ట్గా ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే ఎలా ఉండాలి? అలర్ట్గా ఉండాలి. ఏ వైపు నుంచి వస్తున్నాడో మనకు తెలీదు, ఏ వైపు నుంచి వచ్చినా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి. అయితే ఇక్కడ 300 మంది నీళ్ళు ఎలా తాగారంట? పైకుండి నీళ్ళు తాగారు. చేతితో నీళ్ళు తీసుకుని పైకుండి తాగినటువంటి స్థితి 300 మందిలో చూస్తే, మిగతా 9,700 మంది ఎలా తాగుతున్నారు? తలకాయ తీసుకెళ్ళి నీటిలో పెట్టి పక్క నుంచి ఎవడొస్తాడో తెలియదు, ముందు నుంచి ఎవడొస్తాడో తెలియదు, వెనక నుంచి ఎవడొస్తాడో తెలియదు, ఈ వైపు నుంచి ఎవడొస్తాడో తెలియదు. ఆలోచన చేయండి. యుద్ధానికి వెళ్ళే వారు చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులను గమనించుకోకుండా, చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలియకుండా, చుట్టుపక్కల నుంచి ఎవడొస్తాడో గ్రహించకుండా, ఏమర్పాటు లేకుండా, ఎలర్ట్గా లేకుండా నా నీళ్ళే తాగుతా, ఎవడో సంగతి నాకెందుకు అనుకుంటే ఎలా? వారు యుద్ధానికి ఏం కాదు, అర్హులు కాదు. కాబట్టి అలాగా తాగినటువంటి 9,700 మందిని గెట్ అవుట్, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీరు యుద్ధం చేయడానికి పనికిరారు అని ఆ 9,700 మందిని కూడా పక్కన పెడితే ఇప్పుడు ఎంతమంది మిగిలారు? 300 మంది మాత్రమే మిగిలారు. ఆ 300 మందితో ఏం చేయాలి? ఇప్పుడు యుద్ధం చేయాలి. గమనించండి, 32,000 మంది ఎక్కడ, 300 మంది ఎక్కడ? 32,000 మంది సంఖ్య ఉంటే ఆ బలం, ఆ శక్తి ఎక్కడ? 300 మంది ఉంటే ఆ బలం, ఆ శక్తి ఎక్కడ? కానీ దేవుడు ఇచ్చిన బాధ్యత నెరవేర్చాడు. పంపించేయి అంటే గిద్యోను ఏం చేశాడు? అందరినీ పంపించి వేశాడు. ఆలోచన చేయండి. మనుషులమైన మనం ఏదైనా ఒకటి పొందటానికి, ఏదైనా ఒకటి సాధించడానికి ఈ లోకానుసారముగా ఎలా ఉండాలి, అలా ఉండాలి, లేకపోతే ఎంత చదువు ఉండాలి, లేకపోతే ఎంత జీతం ఉండాలి, లేకపోతే ఎంతమంది సహాయం కావాలి, ఇవి మన లెక్కలు
ఇవి. కానీ మన లెక్కల్లాగా ఉండవు దేవుని లెక్కలు, మన ఆలోచనలాగా ఉండవు దేవుని ఆలోచనలు, మన పనుల్లాగా ఉండవు దేవుని పనులు. జకర్యా గ్రంథంలో ఒక మాట కనబడుతుంది, 4వ అధ్యాయం 7వ వచనంలో మనం చదివితే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక తన ఆత్మ చేతనే ఇది జరుగును. ఈ లోకములో మన యొక్క ఆలోచన విధానం ఎలాగుంటుంది? శక్తి చేత లేకపోతే బలము చేత అనుకున్నట్టుగా ఉంటాయి. కానీ దేవుని క్రియలు తన ఆత్మ చేత జరిగించేటువంటి వాడు మన దేవుడు. కాబట్టి దేవుని యొక్క వాక్య ప్రకారం గిద్యోను యొక్క విజయములో రహస్యమును ఏంటి అని మనం గమనిస్తే, దేవుడు గిద్యోనును ఎన్నుకున్నాడు. అంత మాత్రమే కాదు, అక్కడ అనుకూల పరిస్థితులలో దేవుడు నడిపించాడు. దేవుడు ఏం చేశాడు? అనుకూల పరిస్థితులలో దేవుడు నడిపించాడు. నడిపించడానికి 3 ఇచ్చాడు గిద్యోను వాళ్ళకి. 300 మందికి ఏమి ఇచ్చాడు? ఒక్కొక్కరికి 3 వస్తువులు ఇచ్చాడు. ఏంటి ఆ 3 వస్తువులు? 3 వస్తువులు ఏంటి? దేవుని యొక్క వాక్యములో ఈ న్యాయబద్ధుల గ్రంథములోనే మనం చదువుకుంటూ వెళ్తే, 1 ఖడ్గము, 2 బోర, 3 కొండ. ఏమిచ్చాడు? ఒక్కొక్కరి చేతికి కొండ ఒకటి ఇచ్చాడు, ఒట్టి కొండ ఒకటి ఇచ్చాడు, ఇంకొకటి బోర ఇచ్చాడు, ఇంకొకటి ఖడ్గం ఒకటి ఇచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యములో 16వ వచనంలో చదివితే ఈ విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బోరను, ఒట్టి కొండను, ఆ కొండలలో దివిటీలను ప్రతి వాని చేతికి ఇచ్చి, కొండ, బోర, ఇంకొకటి దివిటి లేకపోతే ఖడ్గం, ఈ 3 ఒక్కొక్కరికి ఇచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యములో మనము చదువుతూ ఉన్నాం. ఈ 3 ఎవరైతే కలిగి ఉన్నారో గమనించండి. 300 మంది ఈ 3 కలిగి ఉన్నారు. 300 మంది ఈ 3 కలిగి ఉన్నారు. మనం కూడా ఈ 3 కలిగి ఉంటే మన జీవితంలో మనము కూడా ఈ 3 బట్టి విజయాన్ని సాధించగలం. ఈ 3 దేనికి సాదృశ్యం అంటే దేవుని యొక్క వాక్యానికి, స్తుతికి, ప్రార్థనకు సాదృశ్యం. ఈ 3 ఏంటి చెప్పండి? కుండ, బోర, ఖడ్గం. ఈ 3 దేనికి సాదృశ్యం? దేవుని యొక్క వాక్యానికి, ఆయనను స్తుతించేటువంటి స్తుతికి, 3వది ప్రార్థనకి. ఈ 3 సాదృశ్యం. ఈ 3 మన జీవితంలో కలిగి ఉంటే మనము కూడా ఏం చేస్తాం? విజయాన్ని సాధిస్తాం. ఇంకొక మాట చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. గిద్యోను ఎలాగున్నాడంటే ఒక మాదిరికరముగా ఉన్నాడు. గిద్యోను ఎలాగున్నాడు? ఒక మాదిరికరముగా ఉన్నాడు. మాదిరి అంటానికి అదే వచనంలో మన కిందకి ఇంకా చదువుకుంటూ వెళ్తే ఏమన్నాడు? నన్ను చూచి నేను చేయునట్లు చేయుడి. ఏమన్నాడు? నన్ను చూచి నేను ఏం చేస్తానో మీరు కూడా అదే చేయుడి. ఆ 3 ఇచ్చి నేను చెప్పినట్టు చేయండి అన్నాడా? ఆ 3 ఇచ్చి నేను చెప్పినట్టు చేయండి అన్నాడా? ఏమన్నాడు? నేను చేయనట్లు మీరు చేయుడి. ఇంకొక మాటలో చెప్పాలంటే గిద్యోను అందరికీ ఏమి కావాలో అవన్నీ సమకూర్చిన వాడుగా ఉన్నాడు. గిద్యోను ఎలాగున్నాడు? వారందరికీ ఏమేమి ఇవ్వాలో అవన్నీ సమకూర్చిన వాడుగా ఉన్నాడు. ఆ తర్వాత ఒక మాదిరికరమైనటువంటి విషయాన్ని, ఒక మాదిరితో కూడినటువంటి మరి ఆ యొక్క పనిని తాను చేస్తూ నేను చేస్తున్నట్లు మీరు కూడా చేయండి, నేను చేస్తున్నట్టు మీరు కూడా చేయండి. ఆలోచన చేయండి. మనం ఎంతవరకు మన ఇంటిలో కావచ్చు, మన యొక్క సమాజంలో కావచ్చు, మన యొక్క పనిచేసేటువంటి ప్రాంతంలో కావచ్చు, ఎంతవరకు మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం?
నేను ఈ మాట చాలా సందర్భాల్లో చెప్పాను. మీరు ఎవరినో కాదు నన్నే చూడండి అని చెప్తూ ఉంటాను. ఎవరినో కాదు నన్నే గమనించండి అని కూడా చెప్తాను. ఎవరినో కాదు నన్నే మీరు చూస్తూ ఉండండి అని చెప్తూ ఉంటాను. మీ ఎదుట, మీ కళ్ళ ఎదుట పెరిగినటువంటి నన్ను మీరు గమనించండి. నేను చేస్తున్నటువంటి నా యొక్క క్రియలను మీరు చూస్తూ ఉండండి. నన్ను నడిపించున్న దేవుడు మిమ్మల్ని నడిపించడా? నన్ను బలపరిచిన దేవుడు మిమ్మల్ని బలపరచడా? నన్ను ఉపయోగించుకుంటున్న దేవుడు మిమ్మల్ని ఉపయోగించడా? సో గిద్యోను ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఇవి ఇప్పుడు ఏం చేసినాయి అంటే, గిద్యోను ద్వారా దేవుడు ఇశ్రాయేలులందరినీ రక్షించాడు. ఈ మూడు వస్తువులు పట్టుకొని ఆ కొండను, దివిటిని, ఆ యొక్క బోరను పట్టుకుని వెళ్ళారు. గిద్యోను ఏం చేస్తున్నాడో నేను చేస్తున్నట్టు మీరు చేయండి అన్నాడు. అలాగున వారు వెళ్ళి ఆ కొండలన్నీ కలిసి ఒకేసారి పగలగొట్టారు. ఒక కొండ డామ్ అని పగిలితే సౌండ్ ఎలా ఉంటుంది? అప్పుడప్పుడు మన చేతిలో నుంచి గాజు గ్లాసో ఏదో ఒకటి కింద డామ్ అని పగిలిందనుకో సౌండ్ వస్తుంది కదా. అది కొండ పగిలితే కొండకి ఇంకా సౌండ్ వస్తుంది, ఎందుకంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఆ 300 మంది ఒకేసారి కొండలు పడగొట్టారంట. ఆ సౌండ్కి మిద్యానీలకి ఏంటో అర్థం కావట్లా. వీళ్ళు ఎలా వచ్చేసారో అర్థం కావట్లా, ఏ ఆయుధాలతో వచ్చారో అర్థం కావట్లా, ఎంతమంది వచ్చారో అర్థం కావట్లా. ఒకటి. రెండోది ఏముంది? బోరలుతూ ఉన్నారు. బోరలుతూ ఉంటే మనం నోటితో వేసే కేకన్నా బోర ఊతే ఆ సౌండ్ ఇంకా రెట్టింపు శబ్దంతో బయటికి వస్తూ ఉంటుంది. ఈ 300 మంది ఒకేసారి బోరలుతూ ఉంటే, ఊరే నాయన బోరలు ఊదే వాళ్ళు ఎంత సౌండ్ చేస్తే ఇంకా ఊతన వారు ఇంకెంతమంది ఉన్నారు అనుకున్నారు ఏంటో. ఇంకా వాళ్ళ చేతులు ఏం కనబడుతున్నాయి? దివిటీలు కనబడుతున్నాయి. ఈ 300 దివిటీలు కనబడుతూ ఉంటే ఆ రోజుల్లో ఒక లెక్క ఉండేది. 100 మందికి ఒక గుంపు కింద చేసి ఒకడికి ఇచ్చేవాడంటే దివిటి. ఇప్పుడు మిద్యానీయుల లెక్కల్లో 300 దివిటీలు అంటే 300 మంది దగ్గర ఎంతమంది ఉన్నట్టు వాళ్ళకే ఒక్కొక్క దివిటీకి ఇంకొక 100 మంది లెక్క. అలాగున వాళ్ళు భయపడి ఇక ఎన్కౌంటర్ చేయడం కాదు, తిరగబడటం కాదు, వామ్మో అని ఇంకా వాళ్ళు ఉన్న పాటున లేచి పరిగెట్టినట్లుగా దేవుని యొక్క వాక్యములో చూస్తూ ఉంటాం. వాళ్ళ ఆహారం కానీ, వాళ్ళకు సంబంధించినటువంటి వెండి బంగారాలు కానీ, వస్తువులు కానీ, లేకపోతే జంతువులు కానీ ఏమి వారు ముట్టుకోకుండా అక్కడి నుంచి అక్కడికి ఆ క్షణమే వారందరూ కూడా ఏమైపోయారు? పారిపోతే. ఆలోచన వచ్చండి, వీరందరూ ఆ యొక్క వస్తువులన్నీ వీళ్ళు స్వాధీనపరుచుకున్నారు. సో ఇలాగున్న దేవుడు ఏం చేశాడు? మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను గిద్యోను ద్వారా దేవుడు రక్షించుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యములో చూస్తూ ఉన్నాం. గిద్యోను ఈ రకంగా విజయం సాధించడానికి అతను చేసినటువంటి పనులు ఏంటి అంటే, విశ్వాసాన్ని కనబరిచాడు. 2, తన బలహీనతలను దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. దేవుడు చెప్పిన మాటను బట్టి సరైన ప్రాధాన్యతను ఇచ్చాడు దేవునికి. 4వదిగా దేవునికి నడిపింపు కొరకు ఎదురు చూచాడు. దేవుడిచ్చినటువంటి బాధ్యతను నెరవేర్చాడు. అంత మాత్రమే కాదు, దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతను అనుకూలమైనటువంటి పరిస్థితులలో నడిపించి అందరికీ మాదిరిగా ఉన్నాడు. వీటన్నిటిని బట్టి ఇప్పుడు దేవుడు గిద్యోను ద్వారా ఇశ్రాయేలీయులందరినీ రక్షించుకున్నాడు. ఇది గిద్యోను యొక్క విజయానికి రహస్యం. అయితే మనం విజయం సాధించాలి అంటే, మనము ఏ విషయంలోనైనా విజయాన్ని మనం పొందుకోవాలి అంటే, మనము కూడా దేవుని బిడ్డలుగా విశ్వాసాన్ని కనపరిచేవారుగా ఆయన బిడ్డలుగా ఆయన ఎదుట మన స్థితిని మనం ఒప్పుకొని ఆయన యొక్క మాటను
మరి ఒప్పుకొని ఆ మాటకు ప్రాధాన్యత ఇచ్చి మనము కూడా నడుచుకునే వారికి ఉందాం. ఈ లోకములో అందరికీ మాదిరికరంగా ఉందాం. ఆ ప్రకారముగా మనము కూడా మన యొక్క విషయాలలో విజయాన్ని పొందుకుందాం. కొద్ది వాక్యం మనందరి వినికిడిలో ఫలింపచేసి నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు ఉంచండి, కళ్ళు మూసుకొనండి. ప్రార్థన. మహోన్నతుడా, గొప్ప దేవా, నీ ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధి నడిపించే విధానాన్ని బట్టి వందనాలు. ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలుగా నీ సన్నిధిలో నీ వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. దేవా, నీ సన్నిధికి వచ్చి మీరు మమ్మల్ని దీవించిన విధానాన్ని బట్టి, ఆశీర్వదించే విధానాన్ని బట్టి నీ సన్నిధిలో దేవా నీకు కానుకలు, అర్పణములు సమర్పించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ప్రతి ఒక్కరిని దేవా నూరంతులుగా, అరుదంతులుగా, ముప్పదంతులుగా ఫలింపచేయమని ప్రార్థన చేయించు ఉన్నాం. ఈ వారంలో జరగబోయే పనుల్లో, కార్యక్రమాలలో, ప్రయాణాలలో తోడుగా ఉండండి, సహాయం దయచేయండి. మరి ముఖ్యముగా దేవా ఈ యొక్క సమయంలో దేవా నీ యొక్క సన్నిధిలో ప్రార్థన చేయించున్నాం. ఈ నైట్కి జరగబోయే కుటుంబ ఆశీర్వాద కోడికలో సహాయం చేయమని ప్రార్థన చేయించు ఉన్నాం. అలాగే వచ్చే ఆదివారం జరగబోయే ఆరాధన కోడికలో, బలన కార్యక్రమంలో, భోజనాల కార్యక్రమంలో సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాం. దేవ సంఘ బిడ్డలకి ఎవరికి ఎటువంటి అవసరతలు ఉన్నాయో సమస్య ఎరిగిన దేవుడవు, అందరికీ నీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాం. అలాగే దేవా ఈ సమయంలో నీ బిడ్డలమైన మేము నీ సన్నిధి విడిచి మా గురాలకు వెలుచు ఉండగా నీ మెండైన దీవెనలతో, ఆశీర్వాదములతో నింపి నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసు నామమున ప్రార్థన చేయించు నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక సహవాసము, సహాయము, కాపుదల, నడిపింపు ఎప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలైన మనందరకు సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్.